ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అధిగమించి ప్రధాన ఆర్థిక ఉత్ప్రేరకంగా ఉద్భవించిందని చెప్పవచ్చు. 45 రోజుల పాటు ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేయగా ఇప్పటికే 30 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా యూపీ ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని పలు నివేదికలు అంచనా వేశాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లపైన ఈ కుంభమేళా ప్రభావం చూపనుంది. ఎందుకంటే దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ల కుంభమేళాపై ప్రధాన దృష్టి సారించాయి. తమ బిజినెస్ పెంచుకునేందుకు కుంభమేళాలో వాలిపోయాయి. దీంతో ఆయా కంపెనీల స్టాక్స్ ఫోకస్ లోకి వచ్చాయి. మరి ఈ క్రమంలో ఏ సెక్టార్స్ స్టాక్స్ ప్రభావితమవుతాయో తెలుసుకుందాం. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. అసలు ఈ కుంభమేళాకి ఈ స్టాక్ మార్కెట్ కి అసలు సంబంధం ఏంటంటారు? మహాకుంభమేళా ఏదైతే ఉందో ఇప్పుడు మనము 144 సంవత్సరాల తర్వాత వస్తుంది ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళాకి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు 44 కోట్లు డేటా ప్రకారము ఉదయానికే 44 కోట్ల మంది చేసిరు. అయితే రేపు పౌర్ణమి ఏదైతే ఇవాళ రాత్రికి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని 350 కిలోమీటర్లు జర్నీ ఆగిపోయిందని, అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లోపలికి ఎంట్రీ లేదని, పౌర్ణమి కోసం ముందే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇన్నున్న మహాకుంభమేళాకి ఒక సెక్టార్ కాదు, మనం చూడవలసింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, అక్కడ స్టే చేయటం అనుకోండి, ఇప్పుడు అంటే పెట్రోల్ డీజిల్ అంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు ఏ వెహికల్ జర్నీ చేస్తున్నా ముందు ట్యాంక్ ఫుల్ అని కొట్టిస్తూ పోతున్నారు. ఎందుకంటే ఎక్కడ బండ్లు మళ్ళీ ఆగిపోతాయో, ఎక్కడ పెట్రోల్ ఉండదో దొరకదో అని. అంటే ఎంత సేల్స్ పెరుగుతుంది అంటే ఆయిల్ కంపెనీస్ కి, అంటే పెట్రోల్ డీజిల్ ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత టూరిజం అన్నమాట. ఉదాహరణకి ఏవైతే హోటల్స్ అకామిడేషన్ ఏవైతే ఉన్నాయో అక్కడే కాదు, ప్రయాగ్రాజ్ అనుకోండి, అయోధ్య అనుకోండి, దారిలో కాశీ అనుకోండి, ఇలాంటి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడ టూరిస్టులు ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో ఆ టూరిస్ట్ సంబంధించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగుతాయి. నేను కొన్ని పేర్లు చెప్తా, కాకపోతే అవన్నీ అవేర్నెస్ కోసమే, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఉదాహరణకి ఇప్పుడు ఇండియన్ హోటల్స్ ఉంది, ఈస్ట్ ఇండియా హోటల్స్ ఉంది, లెమన్ ట్రీ హోటల్స్ ఉంది, మహీంద్రా హాలిడేస్ ఉంది. ఇక రైల్వేస్ కి వచ్చేటప్పటికి ఐఆర్సిటిసి. ఇప్పుడు మొత్తం అందరూ ట్రైన్లలో వెళ్తుర్రు, బస్సులలో వెళ్తుర్రు. మళ్ళీ తర్వాత ఈ ఫ్లైట్లు వచ్చేటప్పటికి హైలీ అన్నమాట టికెట్లు దొరకకపోవటం, వాటిలో ఇండిగోలు, స్పైస్ జెట్. తర్వాత ఆటో సెక్టార్ కి వచ్చేటప్పటికి అందరూ కొత్త కొత్త వెహికల్స్ కొనుక్కొని వెళ్తున్నారు ఇవి ఆటో సెక్టార్ కి. తర్వాత ఫుడ్ కు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నెస్లే కంపెనీ కానీ, బ్రిటానియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ కూడా ఏమైతుంది, మనము ఇంట్లో ఉండటం వేరు, జర్నీ చేసేటప్పుడు ఫుడ్ కు సంబంధించిన ఏవైతే హోటల్స్, డాబా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపయోగపడాయి అనమాట. అంటే ఒక సెక్టార్ కాకుండా మళ్ళీ తర్వాత ఈ కన్స్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చేసారో ఆల్రెడీ ఎల్ఎన్టీ అనుకోండి, అక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ చేయడం. మళ్ళీ వీటితో పాటు టెలికమ్యూనికేషన్ ఏవైతే భారత్ ఎయిర్టెల్ అనుకోండి, జియో అనుకోండి, అక్కడ సిగ్నల్స్ కోసం అక్కడ టవర్స్ కొత్తగా వేయటం. మళ్ళీ వీటితోటి సెక్యూరిటీ అన్నమాట, సీసీ కెమెరాల కోసం. ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రోన్లు ఉన్నాయి, డ్రోన్లకు సంబంధించి ఏవైతే రికార్డింగ్లు అనుకోండి. మళ్ళీ వీటితో పాటు ఏవైతే హెల్త్ కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుంది అంటే, ఇప్పుడు పోయినంత వరకు పోతారు, బానే ఉంది, మళ్ళీ వచ్చినాక వీళ్ళకి హెల్త్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. అంటే 25-30 ఏళ్ల పిల్లలంటే రెసిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి స్టామినా ఉంటుంది, తట్టుకోగలుగుతారు. పెద్దోళ్ళు 50 పైనోళ్ళు, 60 పైనోళ్ళు, ఈ సెంటిమెంట్ ఎవరైతే ఇప్పుడు పోయి వచ్చిండ్రో వాళ్ళందరికీ మళ్ళీ హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వటం, అంటే హెల్త్ ఎక్కడెక్కడో తింటారు, ఎక్కడెక్కడో వాటరు ఇవన్నీ తాగిన తర్వాత మళ్ళీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ ల్యాబ్లు అనుకోండి, మెడికల్ అనుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ వాటికి సంబంధించినవి కూడా మళ్ళీ అవి పెరిగే అవకాశాలు. అయిన తర్వాత ఈ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి అనుకోండి, కొరియర్ లాంటివి అటువంటివి పెరుగుతాయి.
ఎనర్జీ ఇప్పుడు అక్కడ ఎంత పవర్ యూసేజ్ అవుతుంది అంటే ఎంత పవర్ వాడుతున్నారు అంటే పవర్ కి సంబంధించిన పవర్ సెక్టార్ సంబంధించినవి, మళ్ళీ వీటన్నిటితో పాటు మీడియా ఉంటుంది. ఇప్పుడు మరి ఇవన్నీ టెలికాస్ట్ చేయాలంటే మహాకుంభమేళాని ఒక ఛానలే ఓపెన్ చేయడం జరిగింది, రోజు ₹2. అటువంటివి ఎన్ని న్యూస్ ఏవైతే ఉన్నాయో అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఇన్ని జరుగుతుంటే కూడా మన మార్కెట్ లో పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? మరి ఇంత గుడ్ న్యూస్ ఉండి మరి ఈ సేల్స్ ఇంత పెరిగి టర్న్ ఓవర్ ఇంత పెరిగితే మన షేర్లు ఎందుకు పడుతున్నాయి అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం ఒక రీజను. రెండోది ఈ ట్రంప్ రోజు ఒక అంటే మన సుంకాలు విధించడం దేశాల మీద, వాటితోటి మన మార్కెట్లు పడటం అనేది జరుగుతుంది. అయితే ఈ రోజే మన మోడీ గారు ప్యారిస్ విజిట్ చేయడం అయింది. అక్కడి నుంచి యుఎస్కి వెళ్తారు. యుఎస్ లో కూడా అక్కడ చర్చలు జరుపుతారు. జరిపిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. ఈ లోపల ఈ నెలాఖరికి ఈ కుంభమేళా కూడా అయిపోతుంది. అసలు ఏ కంపెనీలకి ఎంతెంత సేల్స్ పెరిగింది, ఎంత టర్న్ ఓవర్ జరిగింది, ఎంతమంది విజిట్ చేసారు, ఎన్ని కోట్ల మంది విజిట్ చేసారు, మొత్తం డేటా వస్తుంది. అప్పుడు మన షేర్ మార్కెట్ లో ఇప్పుడు మనం ఏవైతే సెక్టార్లు అనుకున్నామో ఈ సెక్టార్ కు సంబంధించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మామూలుగా పెరగవు అనమాట. అందుకని మనం చెప్పేది ఏంటిదంటే ఎవరైతే మార్కెట్ పడిపోయిందని ప్యానిక్ కాకుండా మహాకుంభమేళాకి సంబంధించినటువంటి ఈ సెక్టార్లు అంటే రైల్వేలు, ఆటో సెక్టార్లు, ఇవన్నీ మనం ఇప్పుడు అనుకున్నటువంటి హాస్పిటాలిటీ, ఈ సెక్టార్లు అంటే సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇవన్నీ ఏవైతున్నాయో ఇంకా చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు అక్కడ పొల్యూషన్ ఉండకూడదని పేపర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ లేకుండా వాడాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఛార్జింగ్ ఉన్నాయి అనుకోండి ఎక్కడో స్టే చేసి వాళ్ళు నడిచిపోవాలి అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో మళ్ళీ మనము ఇంకా మహాకుంభమేళా మీద కంపెనీల గురించి కూడా చెప్పొచ్చు మనము. కాకపోతే ఇప్పుడే కాకుండా ఇంకొన్ని రోజులు ఆగి కొంచెం మార్కెట్ రికవరీ అయినాక మనం డిస్కస్ చేయొచ్చు. మార్కెట్ కి మాత్రం ఎప్పుడు అనేది మాత్రం ఏ టైంలో అయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు అంటే ఎఫ్ఐఏలు అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్ పడుతుంది. మార్కెట్ కి వేరే ఏం లేదు. బ్యాడ్ న్యూస్ ఎలా అంటే 5 సంవత్సరాల తర్వాత వడ్డీ రేటు తగ్గించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, పావలా వడ్డీ రేటు. ఇక అందుకని అది గుడ్ న్యూస్. మళ్ళీ తర్వాత ఢిల్లీలో ఏదైతే ఎలక్షన్స్ అయినాయో అది కూడా గుడ్ న్యూస్. అంటే బీజేపీ ఫామ్ కావటం, ఎన్డీఏ గవర్నమెంట్ రావటం అంటే ఏంది, వడ్డీ రేట్లు అయిపోయింది. ట్రంప్ అమెరికాలో అది అయిపోయింది. కాకపోతే ట్రంప్ ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో ఈ ఆంక్షల కోసము కొంచెం ఈ దేశాల్లో మన కొంచెం అంటే అస్థిరత అస్తవ్యస్తం కావటం, వీటితోటి గోల్డ్ ఆల్ టైమ్ హైక్ పోవటం, మన మార్కెట్లు పడటం, గోల్డ్ పెరగటం జరుగుతుంది. అయితే మహాకుంభమేళాకి మాత్రం చాలా చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన సత్యనారాయణ గారు అయితే ఈ కుంభమేళాలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫోకస్ చేశాయంటున్నారు. మరి కంపెనీలో లాభం చూపేంత లాభం వస్తుందంటారా నిజానికి? ఎందుకు రాదు? ఇప్పుడు సేల్స్ పెరిగితే ఒకటే సింపుల్ అనమాట లాజిక్. మా ఇంట్లో మా అబ్బాయి కూడా పోయి 5 సార్లు కొట్టించారు ట్యాంక్ ఫుల్ అని. అంటే అది 60 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటిది. అంటే ఒక్క వెహికలే మా ఇంట్లోంచి బయలుదేరితేనే 300 లీటర్లు కొట్టించారు. ఏది పెట్రోల్. అలాంటి వెహికల్స్ హైదరాబాద్ నుంచి ఎంతమంది పోయారు, సౌత్ నుంచి ఎంతమంది పోయారు, 350 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంటే హైదరాబాద్ టు విజయవాడ దాటి అంటే గుంటూరుకో అంత దూరం అంత వరకు బ్లాక్ అయిపోయింది, అంటే జామ్ అయిపోయింది. అంటే పెట్రోల్ కన్సంప్షన్ రాదు. పేరు కి కంపెనీ వాడు 20-22 వస్తా అంటే 10-12 వస్తే ఎక్కువ. ఎందుకంటే బండి కదలట్లే కదా, స్పీడ్ పోదు. ఒకవేళ పోయినా కానీ 30-40-20 మీద పోవాలి. అందుకని ఏవైతే ఆయిల్ కంపెనీస్ అనుకోండి, ఇప్పుడు ఎక్కడ ఏ దొరికితే తిన్నారు వాళ్ళు. అంటే ఏంటి, వీళ్ళ కాడ ఉండవు కదా. అంటే ఇవన్నీ మీకు ఇప్పుడు అంటే నేను అంటున్నాను కాదు, ఒక్క 4 రోజులు అయిపోయిన తర్వాత ఏ కంపెనీలు ఎంతెంత సేల్స్ జరిగినాయి, ఎఫ్ఎంసీజీ అనుకోండి, హాస్పిటాలిటీ. అంతేందుకు మనం ఇప్పుడు లైవ్ చూస్తే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి, లేవు, దొరకట్లేవు. రైల్వే టికెట్లు బుక్ చేయండి, లేవు, దొరకట్లేవు. ఒకవేళ ఉన్న ఫ్లైట్ వచ్చేటప్పటికి ఒక రోజు 15,000, 18,000, 20,000. ప్రయాగరాజ్ వన్ సైడ్ జర్నీకే ఇంత ఛార్జ్ చేస్తే మరి ఒక మనిషి పోయి రావడానికి ఎంత అవుతుంది? మరి ఇవన్నీ లెక్కేసి ఆ కంపెనీలన్నిటికీ బెనిఫిటే కదా. ఆ కంపెనీలన్నీ సేల్స్ పెరుగుతాయి, ప్రాఫిట్ పెరుగుతుంది. కాకపోతే మనము ఈ క్వార్టర్ లో చూపిస్తుంది. అంటే 4th క్వార్టర్ లో మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. 4th క్వార్టర్ లో మనకి ఏప్రిల్ కి అనమాట. అయితే మనం మార్చి 15కి ఒకటే లాజిక్, పెరుగుతాయా పెరగవా అనే దానికి మార్చి 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటాలో ఏ కంపెనీలు ఎంత హైయెస్ట్ ట్యాక్స్ పే చేసినాయో అవన్నీ కూడా ఏప్రిల్లో 4th క్వార్టర్ లో
సేల్స్ చూపిస్తారు, ప్రాఫిట్ చూపిస్తారు. ఇవన్నీ కాకుండా కామన్ గా మనం ఆలోచిస్తే కనపడిపోతుంది ఏ కంపెనీలు వెహికల్స్, ఏ కంపెనీ వెహికల్స్ అంటే కార్లలో ఏ కంపెనీ కార్లు 10లో 8, 7 ఏ కంపెనీ కనపడ్డాయి అనుకోండి, ఆ కంపెనీ ఆటోమేటిక్ గా సేల్స్ పెరిగినట్టు అర్థం.